ఇంటి మూలలో దాచిన నిశ్శబ్దమైన చిన్న లాండ్రీ బుట్టలో బాబ్ నివాసించేవాడు. మరే ఇతర సాక్స్ లాగా కాదు. ఇతరులు ఒక జంటలో భాగమైనందుకు సంతోషంగా ఉండగా బాబ్ మాత్రం ప్రపంచాన్ని చూడాలని కలలు కనేవాడు. చాలా సాక్స్లు డ్రాయర్తో సంతృప్తి చెందుతాయి, కాని నేను కాదు. స్పిన్ సైకిల్కు మించి ఏమి ఉందో నేను చూడాలనుకుంటున్నాను అని బాబ్ అన్నాడు. ఎప్పటిలాగే లాండ్రీ రోజు వచ్చింది. బాబ్ మరియు అతని భాగస్వామి బెక్కీ గట్టిగా పట్టుకున్నారు. వాషింగ్ మెషిన్ యొక్క ఎగసపడుతున్న అలలు వారిని విడదీసే వరకు నేను కడగడం మరో చక్రం అని అనుకున్నాను. నేను తప్పు చేశాను అని బాబ్ అనుకున్నాడు. తిరుగుడు ఆగిపోయినప్పుడు బాబ్ ఒంటరిగా ఉన్నాడు. చలి ఓడిపోయాడు. తనకు తెలిసిన ప్రతిదాని నుండి దూరంగా పడిపోయాడు. బాబ్ యంత్రం వెనుక జారిపోయాడు. కాలం మర్చిపోయిన ప్రపంచంలోకి. తప్పిపోయిన వస్తువులు ఒకదానికొకటి దొరికే లాస్ట్ జోన్ కి స్వాగతం. అప్పుడే అతడు వెనుక దాగి ఉన్న ఒక మాయాజాల ప్రపంచాన్ని చూశాడు. నువ్వు మర్చిపోయిన మడతలోకి వచ్చావు మిత్రమా అని మిగిలిన వస్తువులు అన్నాయి. అక్కడ బాబ్ తనలాంటి ఇతరులను కలిశాడు. ఘే క్యాప్, ఇంకా చాలామంది. వెంటిలేషన్ దగ్గర వెలిగే కాంతి చుట్టూ అన్ని వెనుకబడిన కథలతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తప్పిపోవడం ప్రజలను, వస్తువులను ఒకచోట చేర్చుతుంది అని అనుకున్నారు. వాళ్లకి ఒక ప్రణాళిక ఉంది. బయటపడటానికి ఏకైక మార్గం పురాతన డ్రయర్ వెంట్ పైకి వెళ్లడమే. చాలామంది భయపడే, ఎవరూ జయించని మార్గం అది. వెంట్ మధ్యలో ఒక మరచిపోయిన డ్రయర్ ప్రాణం పోసుకుంది. అది సైక్లోన్ను సృష్టించింది. బాబ్ బెక్కీ జ్ఞాపకాలను గట్టిగా పట్టుకుని స్పిన్తో పోరాడాడు. తుఫాను నుండి తప్పించుకున్న తర్వాత బాబ్ మళ్లీ ఒంటరిగా ఉన్నాడు. ఈసారి అద్దం ముందు. మొదటిసారిగా అతను నిజంగా ఎవరో చూశాడు. ఇంతకాలం నేను భిన్నంగా ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేనే అవ్వాలనుకుంటున్నాను అని బాబ్ అనుకున్నాడు. చివరిసారిగా ట్యూడ్ గుండా దొర్లుతూ బాబ్ సుపరిచితమైన బట్టతో తిరిగి వచ్చాడు. లాండీ బుట్ట, ఆపై డ్రాయర్, మరియు ఆమె అక్కడే ఉంది. బాబ్, నిన్ను శాశ్వతంగా కోల్పోయానని అనుకున్నాను అని బెక్కీ ఆంధీ. అప్పుడు బాబ్, తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొనడానికి నేను నన్ను కోల్పోవలసి వచ్చింది అని అన్నడు. నేను సాహసయాత్రల గురించి కలలు కనేవాడిని. ఇప్పుడు నేను ఇంటి గురించి కలలు కంటున్నాను అని బాబ్ అనుకున్నాడు. తప్పిపోయిన అన్ని సాక్స్లకు మీరు కూడా మీ మార్గాన్ని కనుగొన్నారని మేము ఆశిస్తున్నాము. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.